ప్రజల దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో ప్రభు పేరిట అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మనకు దేవుడు గొప్ప వాగ్దానమునిచ్చి ఆ వాగ్దానం చేత నడిపించుటకు ఆయన కృప చూపుచున్నాడు. చూద్దాం ఆ వాగ్దానం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ లేఖనమును స్పష్టంగా చూసినట్లయితే, నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. సూటిగా దేవుడు స్పష్టంగాను ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. కేవలం ప్రభు యొక్క దేవుని యొక్క మహాకృప చేత మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవ జాతి ఆత్మలో రక్షింపబడుచున్నాయి తప్ప వేరొకరి వలన కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆయన యొక్క ఆత్మ మనలో నివసించుచుండగా మనం ఈ లోకంలో మరి రక్షింపబడుచు మరి జీవిస్తూ ఉన్నాం. మన జీవనమునకు కారణమైనటువంటి దేవుని యొక్క ఆత్మను బట్టి, ఆయన మనల్ని ఈ లోకంలో నడిపిస్తున్న విధానమును బట్టి జీవించుచుండట చూడగా ప్రభు యొక్క ఆత్మ మనలో నిత్యము నివసించుతున్నదని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కనుక మన యొక్క సంరక్షణ, మన యొక్క రక్షణ, మరి అదే రీతిగా మన యొక్క పోషణ ఆధారమైనటువంటి జీవము చేత, ఆత్మ అనే జీవము చేత నడిపింపబడుచున్నాం. కాబట్టి ప్రతి ఆత్మ కూడా దేవుడిచ్చినదే. దేవుని చేత మనం సంరక్షింపబడుతున్నామని ఏ దినమైనా సరే మనం గ్రహించిన ఎడల, మరి ఈ దినమందైనను ఆ రీతిగా మనం దేవుడు మాత్రమే మనం సంరక్షించుతున్నాడు కనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అని ఈ దినమందైనా తలంచిన ఎడల అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని అందరికీ కూడా ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క జీవమును మరి నీ ఇచ్చి ఉండగా ఆత్మచేత మమ్మలను సంరక్షించుచున్న దేవుడు అని, మరి ఆ రీతిగానే మేము దానిని గ్రహించి నీ వైపుగా నీలోనూ నివసించుటకు కావలసిన గొప్ప కృపా సహాయమును మెండుగా దయచేయమని, మరి ప్రతి బిడ్డను కూడా నీ ఉదయకాల సమయంలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.